మరి గడియలు నిండుతున్నాయి, ఎటువంటి రోజులు నిండుతున్నాయి. ఏనాడు నీలవతి ప్రాణం ఎమ్మా అని చెప్పిండు. ధర్మరాజు కనుకనేమి భయం పట్టిండే నాయన అటువంటి ప్రాణం మోసుడు నీ వంతు, ప్రాణం తీసున్న వంతు. గడియ లోపల తల్లి ప్రాణం నీలవతి ప్రాణం తీసుకెళ్తారా అని వాహనం అటువంటి దున్నపోతు కూర్చుండి ధర్మరాజు వేషం పట్టుకొని ఆ తల్లి నీలవతి కొడుకు బిడ్డను బంగారు నొట్ల వండేసింది. నా కొడుకు వండుకున్నాడు, నా బిడ్డ వండుకున్నదాని వంట చాలా కత్తి బంగారి పల్లె లోపల బిరికడి మెతుకులేసుకొని వెళ్ళిపోయి మెరుగుతో 7 ముక్కలు అన్నం తింటారని. అయ్యో కన తల్లి చూడారాదే రవరవో ఇక కన తల్లి చూడారాదో నీలవతి బంగారి పల్లె లోపల అన్నం వేసుకొని అటువంటి తొలి ముక్క కలిపి అన్నం ముక్క నోట్ల పెట్టే సభ లోపల తెలిసిన పెద్దలు అంటారు, పెద్ద పిట్ట పాడుగానే ఎడుతుంది ఎవరికి పానగండం అంటారట. అటు నుంచి రంగ ఊరు లోపల తిరిగే ఊర కుక్కలకే కనబడతాడు యముడు ధర్మరాజు. ఆ మూటాడు ఒక మొగులు ముఖం పెట్టి కుక్కలు ఎడుతుంటే
కుక్కలకేమి రోగం పుట్టిందిరా కుక్కలు ఏడుతున్నాయి ఎవరికి ప్రాణగండం అంటారు అటు తర్వాత ఏ ఇంటి లోపల పసి పిల్లలు ఉంటారు కసుగాయలు ఉంటారు 6 నెలల పిల్లలకు తొట్టె లోపల ఉన్న పిల్లలకు గండబడతారు ఆ పిల్లలకు మాటలు అత్తయ్య మన తోని చెప్పుతారా క్యావు క్యావు పిల్లలు క్యావు కూత పెడతారా తర్వాత ఎవరి ప్రాణం పోతుందో వాళ్ళకే కళ్ళల్లో కనబడతాడు యముడు యమధర్మరాజు తల్లిని ఇలవాతి యమధర్మరాజు వచ్చి యమ పాత వేసి బిడ్డారా రమ్మని ఎప్పుడు యమ పాత వేసి పొందుతున్నాడు పాడుపడ్డ గుల్ల కాడ శివుడు శివసంగం అయ్యే చెప్పిన మాట మర్చిపోయింది ఎవడు కళ్ళల్లో కళ్ళబడ వరకే భగవంతయ్య కదా ప్రాణం పోతనప్పది సంగమయ్య నోటి మాట నా తల రాత ఒక్కటైరా దేవుడా ఇక నీ కళ్ళు మొక్కుతున్నాయేమధర్మో నీ వంద వంచనయ్యా యమధర్మరాజా సావంటే సంతోషం ఉన్నది బ్రతకంటే భయం ఉన్నది 1000 ఏళ్ళు బ్రతకన్నన్న కోరిక నాకు లేదు ఇంకా 10 ఏళ్ళు బ్రతకన్నన్న భ్రమ నాకు లేదయ్యా కానీ మాత్రమైన గల్ల కొడుకు నా బిడ్డ 2 పిల్లలు పసి పిల్లలు కసుగాయలు అమ్మ సంక పిల్లలు ఆకు సాటు పిల్లలు పసి పిల్లలు అంటే పాలు లేకుంటే 1 నిమిషం బ్రతకరే అయ్యా నా పిల్లల వాళ్ళ చేతుల యమధర్మా నేను పెట్టవాలయ్యా యమధర్మా నా భర్త లేకపోయే యమధర్మా భర్త కీర్తి చక్రవర్తి రాజుల కచేరి మీద రాజ్యం ఏలుతున్నాడు అరగంట అయితే నా భర్త వచ్చే టైం అవుతున్నది నా భర్త వచ్చినంత భర్త చేతులు పెట్టి నీ వెనువెంటనే అయ్యా యమధర్మరాజా ఆనాడు ఇచ్చిన మాట ఈనాడికి తప్పవను కానీ మాత్రం ఒక్క మాట చెప్పుతున్నా తప్పు చేసిన వారికి శిక్ష పడుతుంది తేలి శిక్ష లోపల ఉరి శిక్ష పడితే ఉరి తీసేటప్పుడు అక్కడి కోరిక ఏందో కోరుకోమని అరగంట టైం ఇస్తారట 5 నిమిషాల గడువు లోపల ఏ కుక్కల వల్ల అటువంటి దుఃఖాలు గుర్తుకుంటే అని ఇంతవాడు చెప్పినాడు బ్రహ్మదేవా ఏమి రాత రాత్రిరా భగవంత నా కొడుకులు నా బిడ్డలు 5 ఏళ్ల పిల్లలు కాదమ్మా ఆడుకునే పిల్లలు కాదు 3 ఏళ్ల పిల్లలు కాదు ముచ్చట ఆడే పిల్లలు కాదురా 6
నెల్ల పిల్లలు కాదు అమ్మాడే పిల్లలు కాదు అవ చక్క పిల్లలు ఆకు చాటు పిల్లలు పాలు లేకుంటే అర నిమిషం బతకరు అవలాలా పసివీళ్ళ రోద కన్న తల్లికే గుర్తు గారి కడవ వారికి తెలియదాట కొడుకును బిడ్డను పట్టుకొని కలకల కలకల కన్న తల్లి కన్నీరు పెడుతుంటే కదే సమయం లోపల రాజార రాజు దాగంట కొట్టిండు కసీరు బంధు పెట్టిండు వేగ వేగాన వారి ఉన్నలో ఇళ్ళకు చేరవచ్చవరకల్లా ఎందుకు బాధపడుతున్నావంటే తల్లి నీలవాటి ఎవరారా నాదా అలనాడు దినం రాడు వద్దు వద్దనంగా కొడుకులు కావాలి బిడ్డలు కావాలా అని చెట్టు మీది జావ పండుగ రామదిలుగా ఉడిచినట్టు నీ గుండె కాయ ఉడుచురే అయ్యా ఇద్దరు పిల్లల కన్నా అయ్యా పదే బాకి ఉన్నారు కానీ సాగునే బాకి లేకపోయేనా తల్లివై తాడుకో తల్లివై తాడుకో రాదా నీ చేతులు పెడుతున్నదే రాదా ఎందుకొరకంటే సంతాన ఫలం ఇచ్చినాడు వద్దు వద్దరంగా కొడుకును బిడ్డను కోరుకున్నా కొడుకు బిడ్డ పుట్టినాక నీ ప్రాణం పోతుందంటే జంగాల మాట లింగాల మూట అనుకున్నా పసులు చాపితే కాకులు అటువంటి చాపితే పసులు తయారుకున్నా జంగాల మాట నానోతి రాధ ఒకటైతున్నది నీ కాళ్ళు ఒక్కుతున్న రాధా నేను దచ్చినక్క లేదని బాధపడబోతే అయ్యా మళ్ళ బొట్టు పెడితే సచ్చిందాని పిల్లలు వచ్చిందాని కాళ్ళ కింద అంటదే అయ్యా సాగుకుంటే పుణ్యం తప్పుకుంటే పాపం రాదా ఒకవేళ రేపకల్లా అవలాల అయ్యవ ఉన్న పిల్లగండ్లకు పండగ తిరనాడు పబ్బం వచ్చినాడు మంది ముఖాలు చూస్తారు నా పిల్లలని 10 రూపాయల అప్పు తీసుకొచ్చి అప్పాలు అడియాలు వేసి పెట్టుకుంటారు కొడుకులకు బిడ్డలకి ఆటకోలి పిల్లలు ఆటకోలు పోయి తోటి పిల్లలతోని ఆడుకోను పోయి వాళ్ళతోని వాళ్ళ ఇంటికి పోతే అయ్యా ఉన్న పిల్లలకు
పండుగ నాడు 10 తిళ్ళ చేసి పెట్టుకుంటే తెలిసినోళ్ళు అయితే అయ్యో తల్లిదండ్రి లేని పిల్లలు నా బిడ్డ అని తన పిల్లలతోని పాటు కూర్చుండబెట్టి గుక్కెడన్నా పెడతారు గాని తెలియని తల్లులైతే పుట్టగానే అయ్యమ్మను కూడా కొట్టుకున్నారు. పుట్టు చెట్టలు అచ్చ దరిద్రులు దౌడాడకుండు వచ్చిన దయ్య పోరగండాని తరువాత దాట కొట్టి తలుపు దగ్గర పెడితే తల్లి లేని పిల్లలు పందిరి గుందల పట్టుకొని పాత గోడలు పట్టుకొని అమ్మా ఏదన్నా మందు పెట్టి భారం వేసిన్నాడు నీ అవ్వకని నా గండాల దాపురం వేసిందాని ఏదన్నా మాట అంటే చెటాన చెంప దెబ్బ పడితే వాళ్ళ మనసు చెత్తరేలి బాయన్న చెరువన్న చూసుకుంటే నా కడుపు గండి పోతుంది నా పిల్లలు ఎత్తవైతేనే అయ్యా ఎందుకొరకంటే పిల్లల దాల్చ నా వల్ల కాదా అని వారు లెక్క పడితే ఇప్పటికప్పటికైనా అగో అక్క పిల్ల అక్కర కాదు చెల్ల పిల్ల చేతికి అందది మరి సచ్చిందాని పిల్లలు వచ్చిందాని కాళ్ళ కింద మారువారం వచ్చిందానికి మాటలు ఎక్కువ కొంగేసుకొని వచ్చిందానికి కోపం ఎక్కువ అంటారే అయ్యా తినేటి అన్నం లోపల మందో మాకో పెట్టి నా పిల్లల తప్పితే నా కడుపు గండి పోతుంది కాను పెద్దవైతుంది నాదా నీ కాళ్ళు మొక్కుతున్నదే అయ్యా కన్న దోతానికి నా పాపకారి నోట మీకు పేరు పెడతా 21 రోజుల దాకా నేను బ్రతికి ఉంటే ఏ తల్లిదండ్రులైన కొడుకులకు బిడ్డలకు ఘనంగా పురుడంటే పండగ వేసి పూలు పోసి పురులు వేసి కాయలు పోసి కార్యక్రమాలు జరిపి ఘనంగా అన్నదానం చేసి తెలిసిన పెద్దల బ్రాహ్మణుల పిలిపించి జన్మ నక్షత్రం చూసి పేరు పెడతారుగా బాగి నాకు లేదు కొడుకాయ నేను పోతున్నారు అయ్యా అయ్య కొడుకునే తూకొని రత్నం రత్నం వాళ్ళ మెత్తున్నావు కొడుక నా కొడుక రత్న కలమహారాజా కొడుకు పేరు పెట్టింది తండ్రి చేతులు పెట్టింది నా బిడ్డ అందరోలే ఆడవిల్లవే ఆడవిల్ల కన్ని బాధలు మగవానికి ఏ బాధ ఉండ ఎవలారా 3 ఏళ్ల కైపూరి పుట్ట కోసి పెట్టుకొని కాపుల కన్నాలకు జీతం ఉండి బతుకుతారు మగవాడనేటోడు బజర్ల బట్టలు ఎల్లాడుతుంది గాని ఆడ తల్ల కట్ల కాదు కట్టుకోను బట్టలు ఉండాలి తొడుకోను రవికలు ఉండాలి నెత్తికి సవరు ఉండాలి చేతికి గాజులు లేకున్న బాధలే చెంపకు పసుపు లేకున్న బాధలు నొచ్చికి కుంకుమ లేకున్న బాధలే అన్ని తీళ్ళ పెట్టుకొని అవును అనంగా తయారైపోతుంటే వచ్చినోళ్ళు కొందరు ఓర్వరోళ్ళు కొందరు అపదాని ఒప్పు సొంపు వయ్యారం చూడు దాని వాలి చెడ చూడు హంస నడక చూడు అంటారు సమరే చక్కదనము బట్టలే బహు శృంగారము అన్నము లేకపోతే అనాథ బతుకు సమరు లేకపోతే కాకి రూపు మరి బట్ట లేకపోతే బాచ రూపు ఓనాద ప్రాణేశ్వర అందరోలే ఆడి విల్లని కన్నా నా బిడ్డ అటువంటి పుష్పము పుష్పమూలే ఉండవు నా బిడ్డ నీ పేరు పుష్పలత అని పాచ వేసి రంబాని గుంజుతుంటే గిరగిర గిరగిర తిరిగింది ఇరుసుగాడ్డం పడి పెట్టుకొని ఏనాడు కన్న తల్లి ప్రాణమేనాడు విసిందో మరి వల్ల ఈ రోజు లోపల 2 పిల్లలు కానీ భూమి పైన వేసి నా చేతులు పెట్టి నువ్వు వెళ్ళిపోదువా నీలవతి అందుకే అంటారు తను లేని పిల్లలు తంగళ్ళ పాలు అవలేని పిల్లలు అంగళ్ళ పాలు
తల్లి అత్తే కడుపు పెద్దది తల మాసిపోతే కుప్పు పెద్దదు అంటారే అవ్వా 7 అడుగుల బంధం 3 ముళ్ళ బంధం 7 అడుగుల బంధము బావ నువ్వు ఎడవాసిపోతివా చిన్ననాడు చిలకల జంట పడుతున్నాడు బాయరాల జంటల వాసిపోతివా తండ్రి వల్ల రాముడు ప్రాణం పోతే ఈ కొడుకుల లోపల వాడగట్టు ఏ విధంగా ఎదురైందో అదే విధంగా ఇంకా కన్న తల్లి ప్రాణం ఊరంతా ఎరుకైతున్నది అదే నాయన ఊరు జనములకి వచ్చి అయ్యా ఈ భార్య చనిపోయింది తండ్రి ఈ భార్య మీద ఏడ్తేనేవ్వది ఏడ్చినా లేచి రాదు తోసినా లేచి రాదు కాలిన కార్యక్రమం కానియాలని 10 మంది పెద్ద మనసు ఏకమయ్యే మరి గానడు పాడగట్టని పాడ లోపల వాళ్ళ తల్లికి తానం ముత్తైదుల పండు ముత్తైదు కళ్ళ చూసి అయ్యా తల్లి బట్టి సాగు ముత్తైదు సాగు వచ్చిందా అని పసు పెట్టి గంధం పెట్టి సినిమాలు పెట్టుకుంటూ బియ్యం పోసి తల్లిని తీసుకొచ్చి పాడల వండ పెట్టిందో గోవింద నారమ్మ పాడేను లేచినారా గోవింద నారమ్మ పాడేను లేచినారా గోవింద నారమ్మ గోవింద నారమ్మ పాడేను లేచినారా గోవింద నారమ్మ పాడేను లేచినారా గోవింద తల్లికి దింపుగల్లం చేసింది దేవుడా ఆ లీలావతి దేవుడికి దింపుగల్లం చేసి బియ్యం తీసి పొంగుకున్న బియ్యం తీసి 4 దిక్కులో పోసి ఉంటే కరవాడ గుంజెందు 7 పొంగురాలుంటే వాడి గుంజ
ఆయనకు ఇద్దరు పిల్లలు తీసుకొచ్చి తల్లి చెప్పుకాడ ముద్దు పెట్టి క్యావుకి గీక పెడితే తల్లి పిలుపు పిల్లల పిలుపు తల్లి కందలేవు ఎప్పుడూ లేక రావటం మరి ఇక్కడికి దగ్గర కానీ మరి ఊరు బంధుకు పొంగ 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 కాటాల గడ్డొస్తుంది ఆ కాటాల గడ్డకు మూతనే ఉన్నారా నాని కొడుకు రక్తకల మారాదు 7 రోజుల పిల్లగాంతో ఆ కన్న తండ్రి తల్లికి తలగొర్ర వ్యక్తి బియ్యబట్టరేమో బర 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 కాటును కాలంగా రాజు సాది ముట్టుకుంటుండు నెత్తి తెలుసుకుంటున్నాడమ్మా మరి ఆ రాజు కన్నీరు పెడుతుండు అవలాలయ్యల్లా ఈ కొరుట్ల గ్రామం లోపల యాసవారిళ్ళల్లా రాముడు దాహం ఏ విధంగా చేసుకున్న భార్య కన్నకుడు ఏ విధంగా ఏడిసి